చాయ్ సైలెన్స్. ఒక్క నిమిషం బ్రో ఇవిడకి చాయ్ నచ్చి నా చాయ్కి ముద్దు పెట్టింది చూడు. అది వేలం పాట పెడదాం వేలం పాట బ్రో నీతోనే మొదలు ఎంత కొంటావు చెప్పు. 500 నుండి స్టార్ట్ చేద్దాం పాట. గణేష్ 20 రూపీస్ చేయండి, ఎక్కువ ఉండదు మన ఇరాన్ మంచిగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. గణేష్ గారు మీకు కూడా సార్ ముందు రండి. బేసిక్ గా బిగ్ బాస్ కి వెళ్ళే ముందు 12 బ్రాంచెస్ ఓపెన్ అయ్యాయండి. లాస్ట్ బ్రాంచ్ శోభా శెట్టితో మనం బెంగళూరులో ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాను. అండ్ నేను హౌస్ లో ఉన్నప్పుడు 10 బ్రాంచెస్ ఓపెన్ అయ్యాయి. 22 ఇది హౌస్ నుండి బయటకు వచ్చినాక మేము ఓపెన్ చేసిన ఫస్ట్ బ్రాంచ్. ఓవరాల్ గా 23rd బ్రాంచ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు జస్ట్ 1 year కూడా కాలేదండి. లాస్ట్ ఏప్రిల్ లో మేము స్టార్ట్ చేసాము. ఇంకా 1 year కాకముందే 23 బ్రాంచెస్ ఓపెన్ చేసామంటే రియల్లీ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మరి ఓపెనింగ్ కూడా పాపేలే చేసింది అన్న. ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ ప్రియాంక అన్న, మళ్ళీ తర్వాత ఇదే లక్కీ చాంప్ అన్న మా అందరికి పాప అని చెప్తున్నా. మా పాపతో ఓపెన్ చేసిన 23 బ్రాంచెస్. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా ఫ్రాంచైజీ ఓనర్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మా మీద నమ్మకం ఉంచి మా యొక్క ఇరానీ నవాబ్ చాయ్ని టేస్ట్ చేసి వాళ్ళకి నచ్చి ఈ రకంగా బ్రాంచెస్ ని ఇంప్రూవ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫిషియల్ గా ఈ మంత్ లోనే 25 బ్రాంచెస్ కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. దానికంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను మరికొన్ని మాటలు మాట్లాడే ముందు మా ప్రియాంక మా చాయ్ గురించి ఇరానీ నవాబ్స్ గురించి మీ మాటలు. చాలా చాలా అంటే ఫస్ట్ టైం ఏదైతే చేస్తాను. అండ్ ఐ జస్ట్ లవ్ ది నేమ్ ఇరానీ నవాబ్. ఇది గ్రో అవుతూనే ఉంది ఇంకా వరల్డ్ వైడ్ గ్రో అవుతూనే ఉండాలి. 2030 కాదు 230,300 ఎన్ని బ్రాంచెస్ మాట్లాడితే బేస్ వచ్చి నువ్వు బేసిస్తున్నావు వచ్చింది. మీరు టేస్ట్ చేయండి, టేస్ట్ చేసి ఎలా ఉందో జెన్యూన్ రివ్యూ మీరే చెప్పండి. ఓకేనా అండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫస్ట్ ఇది చాయ్ టేస్ట్ చేద్దాం. దాంతోపాటు బిస్కెట్ కూడా బాగుంది. మంచిగా పాడవాడన్నా ఏం పాడన్నా ప్లీజ్ నండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరి ముందు సరదాగా చాయ్ అయితే టేస్ట్ చేయండి. కాసేపు కూర్చుందామండి. అలా ఫ్యామిలీ తీసుకోవాలి. అర్థం కాలేండి. ఫ్యాన్స్ కలిపి తర్వాత ఫ్యాన్ ఆడియన్స్ క్వశ్చన్స్ ఉన్నాయా?